హాయ్. సో మనం వీల్ సెట్స్ చూసినట్లయితే, సో ఇది ఉంది కదా, ఇది పెద్దగా ఉన్నది కదా. సో దీన్ని మనం ప్లాన్ అంటాం అనమాట. సో మన ట్రైన్స్ దగ్గర చూస్తే మనకి ఈ ఇన్సైడ్ ప్లాన్స్ అంటాం అనమాట. అంటే ఇది ట్రాక్ కదా. సో ప్లాన్స్ అన్నది ఇటు లోపల ఉంటుంది, అటు లోపల ఉంటుంది. సో ఇటు లోపల ఉన్నప్పుడు ఇలా మనకి వీల్ సెట్ ఎలా మూవ్ అవుతున్నప్పుడు, సో ఇటు నుంచి అంటే పట్ట మీద నుంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ ప్లాన్ ఆపుతుంది. ఇటు నుంచి పట్ట బయటికి వెళ్తుందంటే ఈ ప్లాన్ ఆపుతుంది. సో ఈ రెండు ప్లాన్స్ కలిసి మనకి ఎప్పుడు ట్రాక్ మీదే మనకి వీల్ సెట్ ట్రైన్ మూవ్ అయ్యేలా చేస్తుంది అనమాట. సో ఇదే ప్లాన్స్ మనం అవుట్ సైడ్ కూడా పెట్టవచ్చు అనమాట. సో అవుట్ సైడ్ కూడా పెట్టవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి ఇన్ సైడ్ ప్లాన్ చేయడం జరిగింది అనమాట. సపోజ్ ఇప్పుడు ఈ వీల్ సెట్ చూసినట్లయితే మనకి ఇలా వెళ్తున్నప్పుడు ట్రైన్ ఏం జరుగుతుందంటే ఇలా గాని అంటే మనకి ఏదో ఒక సైడ్ మనకి పైకి లేచే ఛాన్స్ ఉంటుంది అనమాట. సపోజ్ ఇన్సైడ్ ప్లాన్ తీసుకుంటే మనకి ఇలా వెళ్ళేప్పుడు ఇలా లేచింది అనుకోండి. సపోజ్ అంటే ఇది గాల్లో లేచినప్పుడు ఈ ప్లాన్ మనకి ఇక్కడ టచ్ అయ్యి ఉంటే మనకి ట్రాక్ నుంచి డీరైల్ అవ్వకుండా చేస్తా ఉంటుంది అన్నమాట. అదే మనకి ప్లాన్ అవుట్ సైడ్ ఉంది అనుకోండి. సో ఇక్కడ అవుట్ సైడ్ ఉండి ఇక్కడ కూడా అవుట్ సైడ్ ఉంది అనుకోండి. అప్పుడు ఈ ప్లాన్స్ ఇట్లా లేచింది అనుకోండి. సపోజ్ ఇది ఇలా పైకి లేచినప్పుడు ఏం జరుగుతుంది, ఈ ప్లాన్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్ గా ట్రాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ సేఫ్టీ దాని గురించే మనకి ఇన్సైడ్ ప్లాన్ చేయడం జరిగింది అనమాట.